ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. సాధారణంగా కాలేజీల్లో ఉన్నప్పుడు, యూనివర్సిటీల్లో ఉన్నప్పుడు, రోడ్ల మీద ఉన్నప్పుడు యువత అంతా కూడా రాజకీయాల్లోకి రావాలి 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 అని చెప్పి అనుకుంటా ఉంటాం. యువత, చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చారంటే సమాజం బాగుంటుంది అని చెప్పి అందరూ మమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు. నేను ఈ సందర్భంగా ఈ ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నది ఏంటి అంటే, యువత ఎవరైతే ఉన్నారో మీరు రాజకీయాల్లోకి రాకండి, రావద్దు. మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ అభివృద్ధి ఎవరికి అవసరం లేదు, మీ ఆలోచనలు ఎవరికి అవసరం లేదు. మీరు ఎంతమందికి అందుబాటులో ఉన్నారో మరి ఎవరికి అవసరం లాగా లేదు. కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం దయచేసి సోషల్ మీడియాలో ఉండండి. ఏమేం జరుగుతుందో వాటి మీద కామెంట్స్ పెట్టండి. ఎప్పుడో ఒకసారి ఊరికి రండి, రామాలయానికో లేదంటే ఎవరో పేద పిల్లవాళ్ళకో ఏదో ఒక రకంగా డొనేషన్లు చేయండి తప్ప సమాజాన్ని బాగు చేద్దాము అని మాత్రం మీ భుజస్కంధాల మీద వేసుకుని మీకున్న మంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రపంచంలో ఉన్న ఈ వీడియో చూస్తా ఉన్న తెలుగు యువకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క విషయం మాత్రం మళ్లీ చెప్తా ఉన్నా, గెలుపోటముల కోసం భయపడే వ్యక్తిని కాదు నేను.